గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారు 4 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో రవి బుధులు, దశమంలో చంద్రుడు, జన్మ శుక్రుడు. అద్భుతమైన శుభకాలం కొనసాగుతుంది. సకాలంలో పనులు మొదలుపెట్టండి. పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు జరుగుతుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. ఉద్యోగ స్థితి ఉన్నతంగా ఉన్నది. గౌరవప్రదమైన జీవన విధానం కొనసాగుతుంది. ప్రయత్నాలు శుభాన్నిస్తాయి. ఎదురు చూస్తున్న పనుల్లో శీఘ్ర విజయం లభిస్తుంది. ఒక నిర్ణయాత్మకమైన పనిలో నిశ్చయాత్మకమైన బుద్ధితో పనిచేయడం ద్వారా సంకల్పం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. గతంలో ఏర్పడిన దోషాలు తొలగుతాయి. సంఘీభావం పెరుగుతుంది. అధికారులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. తగిన గుర్తింపు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మంచి పనులు సాధిస్తారు. మీరు చేసే కృషి నిరంతర సాధనను బట్టి విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. వ్యాపారంలో అద్భుతమైన శుభాలు ఉన్నాయి. అనేక మార్గాల్లో లాభాలుంటాయి. అలాగే మరింత స్పష్టత వస్తుంది. విస్తరణకు అవకాశం ఉన్నది. నలుగురిని కలుపుకొని ముందుకు సాగండి. కష్టానికి తగిన ధన లాభం కలుగుతుంది. ఏ స్తోత్రాన్ని పఠించాలి వీరు? లక్ష్మీ ధ్యానం శుభప్రదం. సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.